पिछले 2-3 दिनों से पेदापल्ली जिले में लगातार हो रही भारी बारिश के कारण नगरपालिका अध्यक्ष डॉक्टर दस्तारी ममता रेड्डी और आयुक्त अकुला वेंकटेश ने लोगों से स्वेच्छा से जर्जर मकानों को हटाने की अपील की है। पेदापल्ली नगर आयुक्त अकुला वेंकटेश ने कहा, नगर निगम आयुक्त वेंकटेश ने बताया, पेदापल्ली जिले में पिछले 2 से 3 दिनों से हो रही भारी बारिश के कारण वार्ड 33 में डॉक्टर चक्रपाणी का जर्जर मकान ढह गया है और कुछ ही देर में बिना किसी जानमाल के नुकसान के एक बड़ा हादसा हो गया है, टल गया। इसलिए यदि कोई पुराना घर है तो हमारे नगर निगम के कर्मचारियों को या हमारे हेल्पलाइन नंबर पर 6303127484 पर फोन कर जानकारी देने पर उन्होंने कहा, नगर निगम की जेसीबी गाड़ी से तोड़फोड़ की जाएगी। यदि घर या दीवारें खंडर में पाई जाती है तो हमारी नगर पालिका को उन्हें सूचित करना चाहिए। నమస్కారం। గడిచిన 2-3 రోజుల నుంచి వర్షాలు తీవ్రంగా కొట్టడం జరుగుతుంది। ఈ యొక్క వర్షాల వలన తడిచిన గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్న ఇళ్ల దగ్గరికి మా మున్సిపల్ సిబ్బంది, ఆల్రెడీ మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వచ్చి చెప్పడం జరిగింది। అందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది। దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, కూలిపోయే స్థితిలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండకూడదు। దయచేసి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా దగ్గరగా ఉండకూడదు। ఇంతకుముందే 33 వార్డులో ఒక గోడ ప్రమాదకరంగా కూలిపోవడం జరిగింది। ఒక 2 నిమిషాలు లేట్ అయితే అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది। సో అవి కూడా తీసేయడం జరిగింది। సో దయచేసి ప్రజలందరికీ మున్సిపల్ తరఫున విజ్ఞప్తి ఒకటే, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్ల దగ్గర కానీ దాని ఇంటి చుట్టూ కానీ ఎవరు ఉండకండి। ఏదైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు ఉంటే మున్సిపల్కి తెలియజేయండి, మేము వచ్చి జేసీబీ ద్వారా వాటిని తొలగించడం జరుగుతుంది। అదేవిధంగా వర్షము తీవ్రంగా ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు। అదేవిధంగా ఇంటి చుట్టూ ఎవరు కూడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఫీవర్ సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కాచిన నీటిని తాగాలి। అదేవిధంగా ఇంటి చుట్టూ కూడా నీరు నిల్వ లేకుండా చూసుకొని రోగాల బారిన పడకుండా మున్సిపల్కి సహకరించాలని కోరుకుంటున్నాం। మనకు వాటర్ నిలుస్తున్నాయి అని చెప్పడం జరిగింది। అది ఏమైందంటే దానికి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడము, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు హైట్ కట్టుకోవడం వల్ల లో లయింగ్ ఏరియాలో నీరు నిలవడం జరిగింది। దానికి శాశ్వతమైన డ్రైనేజ్ వ్యవస్థ ప్రతిపాదించడం జరుగుతుంది। అదేవిధంగా ఇప్పుడు టెంపరీగా వర్కర్స్తోనే నీళ్లు పోయేటట్టుగా చేయడం జరిగింది। అదేవిధంగా అక్కడ 2 ఇళ్లకు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు। ఇప్పుడు ఇమీడియట్గా రేపు సాయంత్రం లోపు ఆ 2 ఇళ్లకు కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది।